కానీ శిశు మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. నేను శిశు మందిర్ పాఠశాలలో చదివిన అందరూ కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు, ఐపీఎస్ లైనరు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ లైనరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. నేను ఎందుకైనా మినిస్టర్, ఎందుకైనా దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ని అయినా, ఎంపీ అయినా మినిస్టర్ని అయినా. అవునా కదా? మీరు కూడా మినిస్టర్, ఎంపీ కావాలంటే శిశు మందిర్ పాఠశాలలో కూడా మీరు కూడా అవుతారు. దీనిలో కలెక్టర్ కావాలనుకుని చెల్లెత్తురు ఒకసారి, ఐఏఎస్ వెరీ గుడ్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే అన్నాడు. నేను ఆర్మీకి పోతా అన్న వాళ్ళు రవ్వా, ఆర్మీ రిక్రూట్మెంట్ పెంచాలి మోడీ గారు చెప్తున్నాను కంపల్సరీ. మా శిశు మందిర్ విద్యార్థులు చాలా మంది వస్తారని చెప్పండి. కానీ శిశు మందిర్ పాఠశాల అనేది ఇవాళ మనం చూస్తున్నాం, బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా. అవన్నీ కూడా కేవలము మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, ఫారిన్ కోసం. మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు, చదువుకున్న తర్వాత ఎడుగుతరాలు, ఫారిన్, వాటి కోసం మాత్రమే ఆ విద్యా సంస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. శిశు మందిర్ పాఠశాల ఎప్పుడు వ్యాపార ప్రకటనలు చేయదు. శిశు మందిర్ ఎప్పుడు ఫీజుల కోసం ఆతృతపడరు. శిశు మందిర్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల కాదు. శిశు మందిర్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అసలే కాదు. శిశు మందిర్ పాఠశాలలో లక్ష్యం ఏంటంటే ఒకటే లక్ష్యం ఏంటంటే దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తుకు నవతరాన్ని తయారు చేయడమే శిశు మందిర్ పాఠశాల యొక్క లక్ష్యం. ఇలా మార్కులు వస్తే మనిషిని తయారు చేస్తాయా? ర్యాంకులు విలువలు నేర్పుతాయా? ప్యాకేజీలు దేశభక్తిని నింపుతాయా? ఏం దాంతో ఫాయిదా ఉంటుంది. కానీ శిశు మందిర్ పాఠశాలలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దేశ భవిష్యత్తు కోసము నవతరాన్ని నిర్మించినటువంటి ఒక యువతరాన్ని తయారు చేయడం, విద్యార్థి లోకాన్ని తయారు చేయడమే శిశు మందిర్ పాఠశాల ఒక లక్ష్యం. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా శిశు మందిర్ పాఠశాల అంటే ఇంపార్టెన్స్ మొదలంగా తెలుగు మీడియం ఉండే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చాలా మంది నేను కూడా బాధపడుతున్నా. మా పిల్లలు కొంచెం శిశు మందిర్ పాఠశాల కొంచెం ముందు ఇంగ్లీష్ మీడియం పాఠశాల తయారు చేస్తే మా పిల్లలు కూడా దిల్లేసేవాడిని. కాబట్టి మా పిల్లల దురదృష్టం అది. నా అదృష్టం శిశు మందిర్ చదువుకోవడం, నా పిల్లల దురదృష్టం. వీళ్ళకి చదువుకునే అవకాశం రాలే, శిశు మందిర్ చదువుకునే అవకాశం రాలే. శిశు మందిర్లో మళ్ళీ వాళ్ళ పిల్లలు పక్క చదువుతారు ఇక. కాబట్టి ఈ శిశు మందిర్లో ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు. కాబట్టి మీరు చూడండి, దీనిలో పాఠశాల ఉపాధ్యాయులు చూడండి. దీనిలో ఉపాధ్యాయులు జీతం కోసం చూడరు, టైం కోసం చూసేటువంటి క్లర్కులు కాదు వీళ్ళు, జీతం కోసం చూసే ఉద్యోగులు కాదు వీళ్ళు. వీళ్ళందరూ కూడా భావి భారత భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తును భుజ స్కంధాల మీద వేసుకొని దేశాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి దేశ భవిష్యత్తును నిర్మించేటువంటి శిల్పులు వాళ్ళందరూ కూడా, ఉపాధ్యాయులందరూ కూడా. అంత గొప్ప ఆలోచన వాళ్ళందరూ కూడా ఎక్కడ హైపాష్ ఉంటారు. వాళ్ళు కూడా నామమాత్రపు జీతాలు, కుటుంబ పోషణ కూడా సరిపోయిన జీతాలు. కానీ వాళ్ళు మీకు విద్యను నేర్పుతుంటే, ఈ దేశము, ఈ ధర్మము, సమాజం ఒక ఆలోచనతో మీకు విద్యను నేర్పుతుంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళు మారింది కాబట్టి వాళ్ళు సమాజాన్ని మార్చాలి, ఈ దేశాన్ని మార్చాలి ఒక ఆలోచనతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి అటువంటి పాఠశాల శిశు మందిర్ పాఠశాల, అటువంటి విద్యా వ్యవస్థ మనది. ఇవాళ దేశానికి ఏం అవసరమైన విద్యా వ్యవస్థ లేదు ఇవాళ. కాబట్టి ఇవన్నీ ఆలోచించే ఇవాళ శిశు మందిర్ పాఠశాల విషయంలో సమాజం అంతా కూడా, తల్లిదండ్రులంతా కూడా ఒక మంచి ఆలోచనతున్నారు. ఎక్కడ మనం యాడ్స్ గీడ్స్ ఇవ్వకుండా కూడా 1 1 1 2 2 2 3 3 3 ర్యాంకులు ఇవ్వకుండా కూడా మనం చదివే చదువు దేశానికి ఉపయోగపడాలి, ఒక సంస్కారబద్ధమైన ఒక సమాజ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మనం ఉంటున్నాం. కాబట్టి నేను ఈ పాఠశాల చదువుకున్నా, ఇదే స్కూల్లో చదువుకున్నాను, మీ లెక్కనే కూర్చొని ఈ స్కూల్ ఇవాళ అంత మంచిగా బిల్డింగ్స్ అనేవాడు. మేము రేకుల షెడ్ కింద చదువుకున్నాం. మేము ఏ షెడ్? రేకుల షెడ్. మీకు బస్సులున్నాయి మీకు. మన 10th క్లాస్ వాళ్ళు సైకిల్ కూడా ఇస్తాం. మనం ఇక్కడ సిద్దిపేట వేరే జిల్లా కరీంనగర్ జిల్లాలోకి ఏం చేస్తాం మనం? 10th క్లాస్ సైకిల్ ఇస్తాం. శిశు మందిర్ స్కూల్కు 9th కూడా ఇస్తాం సైకిల్స్. నెక్స్ట్ 9th కూడా మళ్ళీ ఇస్తా. ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా సిరిసిల్ల కూడా ఎప్పుడైనా మా సీనియర్ చెప్తున్నాం, సిరిసిల్ల పాఠశాల నిర్మాణం కూడా పక్కా చేస్తాం. నేను నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అన్ని శిశు మందిర్ పాఠశాలను నిర్మించడానికి పక్కా ప్లాన్ చేస్తున్నా. సరే, సిద్దిపేట నుంచి వచ్చారు. ఇంకా సిద్దిపేట, జగిత్యాల్, వేములవాడ, అప్పుడు 2 ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ 2 ఉన్నాయి. 2 బాధ్యతలు ఉన్నాయి. పక్క 2 బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తాను. మీ అందరూ కూడా కేల్కూద్ పేరుతోని ఇవాళ శిశు మందిర్ పాఠశాల అంటే కేవలం చదువుతోనే కాదు, క్రీడా విషయంలో కూడా మనం విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ
2 రోజుల నుంచి ఇలా ఆటల పోటీలు పెట్టిన వల్ల నాకు కొంచెం ఆలస్యమైంది. మీరందరూ ఎండలో ఉన్నారు. మళ్ళీ కలిసినప్పుడు అనేక విషయాలు మాడతా. ఈ ఖేల్ కూదులో మీరందరూ పార్టిసిపేట్ కావడం మీ అందరికీ శుభాకాంక్షలు. గెలిచిన వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందనలు. మనం ఇక్కడ కూడా శిశుమందిర్ పాఠశాల ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా ఉంటాయి. ఇలా శిశుమందిర్ స్కూలు 5 లక్షల భరోసా కార్డు కోసం ఎదురు చూడాయి. శిశుమందిర్ స్కూళ్ళు ఇలా 10-18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు స్కూటీలు ఇస్తుంటారు. శిశుమందిర్ స్కూల్లో 18 సంవత్సరాలు దాటిన స్కూటీల కోసం చూడడం మనం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పాస్ అయితే 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయితే 20,000 ఇస్తున్నారు. పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవి ఎవ్రీ ఇయర్. వాటి కోసం మనం ఎదురు చూడం, వాటి గురించి మనం ఆలోచించాం. కాబట్టి ఇవాళ అన్ని ప్రభుత్వ పాఠశాల కంటే ధీటుగా మనం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ ఆధునిక వచ్చే పాఠశాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. దాదాపు 2,000 పైగా పాఠశాలలో 2,000 పైగా పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదట. 2,000 పైగా పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదట. ఈ 2 సంవత్సరాల్లో 1,500 పాఠశాలలు మూసేసారు. ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా టీచర్లు లేరు. టీచర్లు ఉంటే స్కూల్ బిల్డింగ్ లేదు. స్కూల్ బిల్డింగ్ టీచర్లు ఉంటే దాని సౌకర్యాలు లేవు. సౌకర్యాలు టీచర్లు స్కూల్ బిల్డింగ్ ఉంటే పిల్లలు లేరు. వీళ్ళందరూ ఉంటే స్కావెంజర్ లేరు. ఉపాధ్యాయులన్నీ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. పాపం ఉపాధ్యాయులు టీఏలు లేవు, డిఏలు లేవు. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా పాపం పైసలు నిన్న ధర్నా ఇచ్చారు. పాపం హైదరాబాద్ ధర్నా చేస్తే పాపం అంత ఓల్డ్ ఏజ్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేక వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ పాపం ఏజ్డ్ వాళ్ళు మా పైసలు మాకు ఈయన అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి పోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిలో పడేసారు. ఇంత మూర్ఖత్వపు పార్టీలు పాలనలు ఇవాళ ఈ రాష్ట్రం అనేక రాష్ట్రాలు సాగుతున్నాయి. కాబట్టి ఇవాళ అందుకే నరేంద్ర మోడీ గారు ఇలా ఖేలో ఇండియా పేరుతోని అనేక స్పోర్ట్స్ విషయంలో, విద్యా విషయంలో, విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడాకారులను తయారైన క్రీడాకారులకు అన్ని రకాలుగా పోటీలు నిర్వహించి వాళ్ళని ఉన్నత స్థానం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ శిశుమందిర్ పాఠశాల కూడా ఇలా కేల్కూద్ పేరుతోని ఇలా క్రీడలో ఉత్సాహం ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించడం, వాళ్ళకి పోటీలు నిర్వహించడం, గెలుపొందిన విద్యార్థులకు సన్మానం చేయడం నిజంగా చాలా సంతోషం. గెలిచిన వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నేను శిశుమందిర్ విద్యార్థిగా ఈ శిశుమందిర్లో చదువుకున్నందుకు నేను చాలా గర్వంగా కాళ్ళ ఎగిరేసుకొని నేను శిశుమందిర్ విద్యార్థిని అని చెప్పుకుంటున్నా. అంటే ఈ శిశుమందిర్లో నేను విద్య నేర్చుకున్నా, సభ్యత నేర్చుకున్నా, సంస్కారం నేర్చుకున్నా, దేశమైంది, ధర్మమైంది, సమాజమైంది, దేశానికి ఏ విధంగా చేయాలి, ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, సమాజాన్ని ఏ విధంగా సంఘటితం చేయాలని చెప్పి ఒక సంకల్పం ఆ రోజు తీసుకున్నా. సంకల్పం నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ముందు కూర్చుకున్నా. కాబట్టి ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నేను ముందు పోతున్నా. కాబట్టి అందరం కలిసికట్టుగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దీని శిశుమందిర్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఫస్ట్ మీరు మీ కుటుంబాలు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. మీరు సంతోషపడి మీరు మంచి ఆలోచనతో ఈ శిశుమందిర్ పాఠశాలలో మీరు విద్యను నేర్పుతున్నారు. ఫస్ట్ మీరు బాగుండాలి, మీరు కుటుంబం బాగుండాలి. మీరు బాగుంటే మా విద్యార్థులను బాగా చూసుకుంటారు. నాకు కూడా అది స్వార్థంతో చెప్తున్నాము నేను. కానీ మీ అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలా సమాజానికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా శిశుమందిర్ లాంటి పాఠశాలను ప్రోత్సహించే ప్రయత్నం చేయండి, ఆదరించే ప్రయత్నం చేయండి. శిశుమందిర్లో దేశభక్తి, సభ్యత, సంస్కారం. ఇవాళ శిశుమందిర్లో కూడా సైన్స్, మ్యాథ్స్, ఇలా టెక్నాలజీకి అనుగుణంగా ఇవాళ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సైన్స్ ప్లస్ సంస్కారం దాంతో సమానమే శిశుమందిర్ పాఠశాల విద్య. మరి ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా నా బాధ్యతగా నేను ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.